శబరిమల ఆలయంలో అసలేం జరుగుతోంది? విగ్రహాల బంగారు పూతలో ఇంకెన్ని అక్రమాలు జరిగాయి? అసలు ఎత్తికెళ్లిందెవరు? తిరిగి తెచ్చిందెంత? రవాణాకు 39 రోజుల సమయం ఎందుకు పట్టింది? మిగిలిన 4.5 కిలోల పసిడి ఏమైంది? అసలు దేవుడికే శఠగోపం పెట్టిందెవరు? కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో బంగారం మాయం కావడం సంచలనం రేపుతోంది. గుడిని చూసుకునే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై బంగారం దొంగతనం, ఆస్తుల దుర్వినియోగం లాంటి సీరియస్ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే బంగారం ధరలు ఆకాశానంటుతూ ఉండడంతో లక్షల విలువైన గుడి ఆస్తులు మాయం కావడం కలకలం రేపుతోంది. ఏ ఆలయానికైనా వెళ్లండి, ముందుగా కనిపించేది ద్వారపాలకులే. శబరిమల ఆలయంలోనూ ఉంటారు. పరమ పవిత్రమైన 18 మెట్లెక్కిన తర్వాత గర్భగుడికి ఇరువైపులా కనిపిస్తారు. ఆ ద్వారపాలకులకు బంగారు తాపడం పెట్టుంటుంది. దాన్ని 4-5 ఏళ్లకోసారి మారుస్తూ ఉంటారు. అది కూడా ఎక్కడో ఉన్న చెన్నైలో. అయితే శబరిమల నుంచి చెన్నై చేరడానికి 30 నుంచి 40 రోజులు పడుతుందట. అసలు బంగారు తాపడానికి చెన్నై ఎందుకు తీసుకెళ్తున్నారు? శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాల పాదపీఠానికి తొడుగులకు వేసిన బంగారు తాపడం మెరుగు తగ్గడంతో దానికి తన సొంత ఖర్చుతో కొత్తగా తాపడం వేయించేందుకు బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి ముందుకొచ్చారు. ఆయన గతంలో దేవస్థానంలో ఉద్యోగం చేసేవారట. మొదట 2019 జులైలో పాదపీఠాలు, తొడుగులను మెరుగుదిద్దే బాధ్యతను ఆయనకు అప్పగించారు. జులై 19న ఉన్నికృష్ణన్ పొట్టి సమక్షంలోనే వాటిని తొలగించారు. తూకం వేగం 42.8 కిలోలని తేలింది. మర్నాడు శబరిమల నుంచి పాదపీఠాలు, విగ్రహ తొడుగులతో కూడిన కంటైనర్ బయలుదేరింది. చెన్నైలో బంగారు తాపడం చేసే సంస్థ స్మార్ట్ క్రియేషన్ వర్క్షాప్కు చేరగానే అక్కడి ఉద్యోగులు తూకం వేశారు. అక్కడ 38.25 కిలోలు మాత్రమే ఉన్నట్లుగా తేలింది. కంటైనర్లో ఎక్కించినప్పుడు 42.8 కిలోలున్న బంగారం తాపడం కిందికి దింపగానే 4.5 కిలోలు ఎలా తగ్గిందన్నదే ప్రశ్న. దీనికి తోడు కంటైనర్ శబరిమల నుంచి చెన్నైలోని వర్క్షాప్కు చేరడానికి 39 రోజులు పట్టింది. జూలై 20న బయలుదేరితే ఆగస్టు 29కి చేరింది. ఆ 39 రోజుల్లో ఏం జరిగిందనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే కంటైనర్ కొట్టాయంలోని ఓ ప్రైవేటు దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు, బెంగళూరులోని శ్రీరాంపురంలో అయ్యప్ప ఆలయానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. చెన్నైలో ఉంటున్న ప్రముఖ మలయాళ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేటు పూజకు కూడా వీటిని తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి ఒక ఫేస్బుక్ పోస్ట్ను ఆధారంగా చూపిస్తోంది. 2019 ఆగస్టు 29న చెన్నై వర్క్షాప్కు వచ్చిన విగ్రహాల తొడుగులకు మెరుగులు దిద్ది సెప్టెంబర్ 11న తిరిగి దేవస్థానానికి పంపారు. వర్క్షాప్కు వచ్చినప్పుడు వాటి బరువు 38.25 కిలోలుంటే ఉన్నికృష్ణన్ పొట్టి తన సొంత బంగారం 394 గ్రాములు కలిపి మెరుగులు దిద్దిచ్చాడు. సొంత బంగారం కలిపినప్పటికీ వర్క్షాప్కు ఎంత బరువుతో వచ్చిందో అంతే బరువుతో తిరిగి పంపించారు. మరోవైపు తగ్గిన 4.5 కిలోల బరువు గురించి అడిగిన వారు లేరు, చెప్పిన వారు లేరు. అదనంగా చేర్చిన 394 గ్రాములు ఏమయ్యాయని అడిగిన వారు కూడా లేరు. చివరకు 2019 డిసెంబర్లో ఉన్నికృష్ణన్ పొట్టి తన దగ్గర కొంత దేవస్థానం బంగారం మిగిలిందని, అనుమతిస్తే కుమార్తె పెళ్లికి వాడుకుంటారని స్వయంగా దేవస్థానానికి ఈమెయిల్ పెట్టారు. దీంతో దేవస్థానం బంగారం దాత చేతిలో ఉందన్న విషయం బయటకొచ్చింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై 2020లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. దీనిపై దర్యాప్తునకు హైకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో ద్వారపాలకుల విగ్రహాల తొడుగుల విషయంలో 4.5 కిలోల బంగారం తేడా ఉందన్న విషయం బయటపడింది. నిజానికి 2018లో కూడా ఇతనికి ప్రధాన ద్వారం బంగారం తాపడం మెరుగులు పెట్టే బాధ్యతను అప్పగించారు. ఆయన ఏకంగా ఆ ద్వారాన్ని చెన్నైకి తీసుకెళ్లి బంగారు తాపడం పెట్టించుకుని వచ్చారు. ఆ సమయంలో దేవస్థానమే ఆయనకు 474.9 గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. కొత్తగా తాపడం చేసిన ఆలయ ద్వారాలను ఉన్నికృష్ణన్ పొట్టి 2019 మార్చిలో కేరళకు తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమంలో ఆలయ పెద్దలకు అప్పగించారు. అయితే శబరిమలలో గోల్డ్ చోరీ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి పోలీసులతో సిట్ ఏర్పాటు చేసింది కేరళ హైకోర్టు. అంతేకాదు గుడిలోని ఆస్తుల విలువను లెక్కించడానికి ఒక మాజీ న్యాయమూర్తిని కూడా నియమించింది. ఈ స్కామ్పై ప్రతిపక్షాలు కేరళ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. వెంటనే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. టీడీబీ నిర్లక్ష్యం, తప్పుడు రికార్డుల నమోదు, విలువైన ఆస్తుల విషయంలో గోప్యత పాటించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దర్యాప్తులో ఇంకా ఎన్నో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.
అయితే 1998లో వ్యాపారవేత్త విజయ్ మాల్యా 30 కిలోల బంగారాన్ని శబరిమల ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మరో 800 గ్రాములు తలుపుల తాపడం కోసం ఇచ్చారు. ఉన్నికృష్ణన్ వ్యవహారాలపై విచారిస్తున్నప్పుడు మాల్యా ఇచ్చిన బంగారంలో ఎంత ఆలయానికి వెచ్చించారు, ఎంత మిగిలింది అనేది లెక్కలు లేవని కేరళ హైకోర్టు గుర్తించింది. ఆ లెక్కలన్నీ తీయాలని సిట్ ఆదేశించింది. సిట్ రిపోర్టులో మిగిలిన బంగారం వాడుకుంటారని ఉన్నికృష్ణన్ పొట్టి రాసిన లేఖ ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారమే చేశామని ట్రావెన్కోర్ బోర్డు స్పష్టం చేసింది. హైకోర్టు ఆ సమాధానంతో సంతృప్తి పడలేదు. ఇప్పుడు ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన పాదపీఠం, తొడుగులు అసలైనవా నకిలీవా అనేది తేల్చాల్సిన ఉందని ఆదేశించింది. ఇక ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఎలాంటి తప్పు చేయలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చెప్పారు. బంగారం దుర్వినియోగం వెనక ఎవరున్నా చట్టం చేతికి చిక్కుతారన్నారు. గత నెల 22న పంబ తీరంలో తాము నిర్వహించిన శబరిమల కాంక్లేవ్ను దెబ్బతీయడానికే కొన్ని శక్తులు కుట్ర చేశాయని చెప్పారు. ఆ కార్యక్రమానికి 2 రోజుల ముందు దాత ఉన్నికృష్ణన్ పొట్టి బంధువు ఇంట్లో మిగిలిన బంగారం పట్టుకోవడం, విలేకరుల సమావేశం పెట్టడం ఇవన్నీ కాంక్లేవ్ను దెబ్బతీసే ప్రయత్నాలేనని ఆయన చెప్పారు. మహిషి సంహారం కోసం అయ్యప్పగా అవతరించిన హరిహరసుతుడు శబరిమలలో కొలువున్నాడు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు 41 రోజుల పాటు దీక్ష చేస్తారు. కఠిన నియమాలతో దీక్ష చేసి ఇరుముడితో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అయితే దాదాపు 200 ఏళ్ల కిందటే శబరిమల యాత్ర ప్రారంభమైనట్లుగా పందళ రాజవంశీయుల రికార్డులో ఉంది. సుమారు 4800 నుంచి 5000 ఏళ్ల చరిత్ర కలిగిన పరుశరామ నిర్మత అయ్యప్ప ఆలయం 1907-9 మధ్య ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావడంతో దేవాలయాన్ని రెండోసారి పునర్నిర్మించారు. శిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో చేసిన స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించారు. పంచలోహాల స్వామి విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాతే శబరిమల వైభవం పెరిగింది. అయ్యప్ప ఆలయం 1935 వరకు ట్రావెన్కోర్ సంస్థానాధీశుల ఆధీనంలోనే ఉండేది. అయితే 1930 తర్వాత దీని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు అప్పగించారు. నాటి నుంచి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అప్పటి వరకు కేవలం మకర జ్యోతికి మాత్రమే తెరిచే ఆలయాన్ని మండల పూజకు తెరవడం ప్రారంభించారు. చాలక్కాయ, వడిపెరియార్ మార్గాలు ఏర్పడి పంబా ప్రాజెక్టు నిర్మాణంతో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల సంఖ్య పెరగడంతో 1945 నుంచి విషుం, పంకుని, ఉత్తరం, ఓణం లాంటి మలయాళ సంవత్సరాల్లోనూ ఆలయం తెరవడం ఆరంభమైంది. ఇక అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసినటువంటి మెట్లు 18 మాత్రమే ఉంటాయి. ఇవి ఆధ్యాత్మికత, భక్తి జీవన మార్గంలోని సాధనకు ముఖ్యమైన సంకేతాలు.